నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేకుండా ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, యాక్చువల్గా న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్తో సంబంధించే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏం చేయాలి లేదా ఏం చేయకూడదు, ఎటువంటి నెంబర్స్ ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వీటన్నిటికీ కూడా టైం ఇవ్వడానికి చాలామంది దీన్ని ఇష్టపడరు. అయితే వీరందరూ ఈ న్యూమరాలజీకి సంబంధించి కానీ ఎటువంటివి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుండానే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఎటువంటి రెమెడీస్ పాటించడం వల్ల అత్యధికంగా సక్సెస్ని పొందొచ్చు అంటారు? అయితే కొంతమంది చూడండి, న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ అంటే రకరకాల జాతకాలు, కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మీరు జ్యోతిష్యం కానీ న్యూమరాలజీ కానీ పామిస్ట్రీ ఏదైనా మీరు నమ్మినా నమ్మకపోయినా జనరల్గా ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఈ 5 రెమెడీస్ మీరు ఫాలో అయ్యి చూడండి, 100% మీ లైఫ్లో మీరు చాలా బాగా సక్సెస్ అవుతారండి. ఈ 5 రెమెడీస్ ఏ వ్యక్తి ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసి మీకు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా సమాజంలో నిలబెడుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో పూజలు చేసి ఉంటారు, ఎవరు చుట్టూ తిరిగి ఉంటారు, అంటే స్వామీజీలు కావచ్చు, బాబాలు కావచ్చు, గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ, ఇలా చుట్టూ తిరిగినా కూడా మీ సొల్యూషన్కి పరిష్కారం రావడం లేదు. మీ సమస్య ఇంకా అలాగే ఉంది అంటే ఇంకా ఏదో ఉంది అని దాని మీనింగ్. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి రిలేషన్ లేకుండా ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ కనుక మీరు చేసుకోగలిగితే మీ లైఫ్లో చాలా ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే కరుంగళిమాల. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. కరుంగళిమాల డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా మీరు ఎవరైనా వేసుకోవచ్చు. కరుంగళిమాల వేసుకోవడం ద్వారా ఏంటి అంటే మీకుండే నరదృష్టి తగ్గుతుందండి. మీరు ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అవుతున్నారు అంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు మిమ్మల్ని డౌన్ చేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే వాళ్ళు సక్సెస్ కాకపోయినా ఎదుటి వ్యక్తి సక్సెస్ అవ్వకూడదు. కాబట్టి మీ సక్సెస్ని ఆపే వ్యక్తులకి మీరు గుణపాఠం చెప్పాలి అంటే మీ మెళ్ళో కరుంగళిమాల వేసుకొని చూడండి. చాలా చాలా పవర్ఫుల్. కరుంగళిమాల మీకు ఒరిజినల్గా మంచి మాల వాడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. వితిన్ 6 monthsలో మీరు చాలా మంచి రిజల్ట్ చూస్తారండి. దీనికి మీరు ఎటువంటి రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. చాలామంది ఇది వేసుకుంటే నాన్ వెజ్ తినొచ్చా, లేదా మళ్ళీ ఇది వేసుకున్న తర్వాత ఏమన్నా రూల్స్ ఫాలో కావాలని, నో రూల్స్ అండి. మీరు ఒకసారి వేసుకున్న తర్వాత మీరు ఏ రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఎలాగుంటున్నారో మాల వేసుకున్న తర్వాత కూడా అలాగే వేసుకోవచ్చు. ఇది మా ఆఫీస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఎవరైనా కావాలన్నా దీన్ని మీరు కొరియర్ కూడా చేసుకోవచ్చు. కానీ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మనం చూడండి, నరదృష్టి ఎంత ప్రమాదకరమైందంటే ఒక వ్యక్తి సడన్గా ఉన్నట్టుండి డౌన్ఫాల్ అవుతారు. దానికి మెయిన్ కారణం నరదృష్టి. కాబట్టి దాని నుంచి మీకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. సెకండ్ రెమెడీ ఏంటి అంటే గోల్డ్ మెటల్ వాచ్ అండి. డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఇలాంటి గోల్డ్ మెటల్ వాచ్ వాడి చూడండి. మీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. గోల్డ్ మెటల్ వాచ్ వాడడం ద్వారా ముందుగా లగ్జరీ లైఫ్ని మీరు చూస్తారు. చాలామంది రిస్ట్ వాచ్ వాడుతూ ఉంటారు, అంటే రబ్బర్ వాచ్ వాడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే రబ్బర్ వాచ్ వాడకండి. బెల్ట్ రబ్బర్ది ఉండేది తీసుకోకండి, మెటల్ది వాడండి. రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఎవరికైతే రిలేషన్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా లేదో ఇటువంటి వాళ్ళు కంపల్సరిగా గోల్డ్ మెటల్ వాచ్ చూడండి. మీ జీవితంలో మంచి లగ్జరీ లైఫ్ని చూస్తారు. మీరు కోరుకుంటున్నటువంటి సంపద సమృద్ధిని అట్రాక్ట్ చేస్తారు. కుటుంబంతో అన్యోన్యతగా గడుపుతారు. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. గోల్డ్ మెటల్ వాచ్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీ మీద ఉన్న డ్రెస్, మన బాడీ మీద ఉన్న ఆర్గాన్స్, వీటన్నిటితో పోలిస్తే మనతో పాటు లివింగ్గా ఉండేది కేవలం వాచ్ మాత్రమే. వాచ్లో
లివింగ్నెస్ ఉంటుందండి. టిక్ 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 అనే సౌండ్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కరుంగళిమాల చాలా ఇంపార్టెంట్, గోల్డ్ మెటల్ వాచ్ చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే అండి, ఈ క్రిస్టల్ మాల ఒకటి ఉంటుందండి, వెరీ 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 ఇంపార్టెంట్. క్రిస్టల్ మాల వేసుకోవడం వల్ల ఏంటి అంటే, చాలా మందికి మనీ సేవింగ్ ఉండదు, డబ్బు వస్తుంది కానీ సేవ్ కాదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఏదో రకంగా మీ దగ్గర నుంచి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామందికి ప్రాపర్టీస్ ఉండవు, అంటే హౌజెస్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, మంచి లైఫ్ ఉండదు. అలా కోరుకునే వాళ్ళు మీరు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, క్రిస్టల్ బ్రాస్లెట్ వాడి చూడండి, వెరీ 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 సక్సెస్ఫుల్. క్రిస్టల్ బ్రాస్లెట్ దేనికి సంబంధించింది అంటే ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించిందండి. మనకు ప్రాపర్టీస్ అన్నీ రావాలంటే ఎర్త్ నుంచే రావాలి కదా. కాబట్టి ఎర్త్ రిలేటెడ్ వస్తువుల్లో కనుక మీరు బాడీ మీద ధరిస్తే 100% చాలా బాగా కలిసి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి, చాలా సింపుల్ రెమెడీ, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. కరంగళి మాల కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్ వాచ్ కానివ్వండి, అండ్ క్రిస్టల్ బ్రాస్లెట్. నాలుగోది ఏంటంటే అండి, మీ ఇంట్లో కంపల్సరిగా ఒక మనీ ప్లాంట్ పెట్టుకోండి. మనీ ప్లాంట్ పెట్టుకోవడం ద్వారా మీ సంపద సమృద్ధి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనీ ప్లాంట్ మీకు ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే గ్రీన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనీ ప్లాంట్ చాలా 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 ఇంపార్టెంట్. వీటితో పాటు ఫిఫ్త్ది ఏంటి అంటే అక్వేరియం, ఒకటి ఫిష్ అక్వేరియం పెట్టుకోండి. ఫిష్ అక్వేరియం వల్ల ఏంటి అంటే సంపద అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. చాలామందికి సంపద వస్తుంది కానీ ఆ సంపద పోతుంది. ఆ సంపద మీ దగ్గరే ఉండాలి. మీరు సంపాదించిన సంపద మీ తరతరాలకు నిలవాలంటే ఒక ఫిష్ అక్వేరియం మీ హౌస్లో నార్త్ ఈస్ట్లో పెట్టండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఈ 5 రెమెడీలు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేకుండా వాడి మీరు కనుక చూడండి, వితిన్ 6 months to 1 year మీ లైఫ్లో గతంలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ నుంచి మీరు బయటపడతారు. చాలామంది ఒక సమస్య వచ్చిందంటే ఎన్నో రకాల రెమెడీస్ చేస్తారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, ఎవరెవరి చుట్టూ తిరుగుతూ ఉంటారండి. కానీ ఈ 5 రెమెడీస్ కనుక మీరు చేయగలిగితే మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నట్లుగా 100% సక్సెస్ అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ రావాలి అంటే గోల్డ్ మెటల్ వాచ్ మాత్రం కంపల్సరీగా వాడండి. ఎప్పుడైనా సరే మీరు వాచ్ పెట్టుకునేటప్పుడు సండే మార్నింగ్ అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు గనక వేసి చూడండి, మీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో ఈ వీడియో అంతా కూడా మీరు పూర్తిగా చూసినట్టయితే కనుక సింపుల్ రెమెడీస్తో అసలు ఎలా మనం సక్సెస్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా రెమెడీస్ అంటే పూజలే కాదు, ఇంట్లో ఉండే వస్తువులు కావచ్చు, మనం ఉపయోగించే వస్తువులు కూడా రెమెడీస్లోకే వస్తాయి. కాబట్టి అసలు వాటిని ఉపయోగించుకొని మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి సార్ చాలా వివరంగా వివరించారు. కాబట్టి అసలు మీకేం అనిపించింది అండ్ ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది అండ్ ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా, ఇటువంటి ఉపయోగించడం వల్ల మన లైఫ్లో సక్సెస్ అవుతామా లేదా అనేటువంటి డౌట్స్ ఇంకేమైనా మీకు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ కూడా మేము చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు రావాలి ఎప్పటికప్పుడు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం.